ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి ఉదయకాలమందు వింటున్నటువంటి మీరు అందరికీ దయచేసి ఫార్వర్డ్ చేయమని, ఆ విషయాన్ని మర్చిపోవద్దని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మీ కమెంట్స్ని కూడా దయచేసి తెలియచేస్తూ ఉండండి. ఈ ఉదయకాలమందు 124వ కీర్తన 124వ కీర్తన 1వ వచనంలో ఇక్కడ టోటల్గా ఇక్కడ వ్రాయబడిన మాటలు మనం చూస్తే, మనుష్యులు మన మీదకి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల వారి ఆగ్రహము మన పైన రగులుకొనినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల వారు మనలను ప్రాణముతోనే మింగివేసియుందురు అని 1 నుండి 3 వచనాలు మనకు కనబడుతున్నాయి. దేవుడే గనక తోడు లేకపోతే మన పరిస్థితి ఎలా ఉంటుంది అనే మాట కీర్తనాకారుడు రాస్తూ ఉన్నాడు. నిజమే, తోడు లేకుండా మానవుడు జీవించలేడు. తతిమా సృష్టి అంతా మరి ఒకరి తోడు లేకుండా తమ జీవితాన్ని జరుపుకోగలవు కానీ మానవుడు మాత్రం అలా జీవించలేడు. మనిషికి ఎప్పుడూ కూడా తోడుండాలి. మనం పిండముగా ఉన్నప్పుడు మనకి మాతృమూర్తి అనగా తల్లి మనకు తోడుగా ఉంటుంది. ఎదుగుతూ ఉన్నప్పుడు స్నేహితులు తోడుగా ఉంటారు. యవ్వన దశలో ఉన్నప్పుడు సతీమణి అనగా భార్య తోడుగా ఉంటుంది. వృద్ధాప్యంలో పిల్లలు తోడుగా ఉంటారు. మరి తోడు లేకుండా మానవుడు ఉండగలిగిన స్థలం ఎప్పుడైనా ఆలోచించారా? సమాధి ఒక్కటే. తోడు అంటే కలిసి ఉండుట అని అర్థం. తోడు గలవారికి అభయము, ఆదరణ అన్నీ లభిస్తాయి. సర్వకాలము ఎడబాయిని తోడు దేవుడు ఒక్కడే. ఎప్పుడూ కూడా విడిచిపెట్టండి దేవుడు ఒక్కడే. దేవుడు ఎప్పుడైనా తోడు లేని స్థలము, సమయం ఏదైనా ఉంది అంటే ఒక్క పాపములో తప్ప దేవుడు అన్ని అనుభవాల్లోనూ ఎడబాయని తోడు దేవుడు ఒక్కడే అని నువ్వు గమనించాలి. దేవుడు నీకు ఎప్పుడు కూడా తోడుగా ఉండాలని నువ్వు కోరుకోవాలి. నువ్వు తోడయ్యున్నా చాలు, నిత్యము నాకదే మేలు అంటాడు కీర్తనాకారుడు. ఇమ్మానుయేలు యేసయ్యకి మరొక పేరు. అంటే దేవుడు మనకు తోడై ఉన్నాడు అని దాని అర్థము. దావీదు రాస్తూ 23వ కీర్తన అంటాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడై ఉంటావు అని తన వ్యక్తిగతంగా తెలియచేస్తూ ఉన్నాడు. ఆయన తోడు లేకపోతే మనము జీవించలేము. ఎప్పుడైనా మీరు ఈ ప్రశ్న మిమ్మల్ని మీరు వేసుకున్నారా? నిజంగా ఆయన మనకు తోడై ఉండకపోతే ఎన్ని ప్రమాదాలు, ఎన్ని ఇబ్బందులు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు తన పిల్లలకు తోడుగా ఉంటే సర్వకాలములలో కూడా అన్ని విషయాల్లో ప్రభు మనకు తోడుగా ఉండాలని, గాఢాంధకారములో కూడా మనలను ఆయన విడువడు, ఎడబాయినటువంటి దేవుడు. ఈ ఉదయకాలమందు నువ్వు కలిగిన దేవుడున్నాడే, ఆయన నిన్నెప్పుడూ కూడా విడిచిపెట్టడు. కానీ ఓ టైంలో తల్లి ఉండొచ్చు, ఓ టైంలో పిల్లలు ఉండొచ్చు, ఓ టైంలో భార్య ఉండొచ్చు. కానీ ఈయన మాత్రము నువ్వు భూమి మీదకి అడుగు పెడుతున్నప్పటి నుంచి, నువ్వు పిండముగా ఉన్నప్పటి నుంచి, నువ్వు పెరుగుతుండగా చివరి దాకా నీతో ఎన్నడూ కూడా ఎడబాయినటువంటి దేవుడు ఆయన. అందుకే కీర్తనాకారుడు అంటాడు, నీవే తోడై ఉండకపోతే నా పరిస్థితి ఊహించుకోగలనా అంటాడు. కనుక ఈ రోజున ఎప్పుడు కూడా ఆయన తోడై ఉండాలని దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. అందుకే మోషే అంటాడు, ఈ అరణ్య యాత్రలో గనక నువ్వు నాకు తోడుగా రాకపోతే నేను ఒక్క అడుగు కూడా వేయలేను. ఇది ఒక అరణ్య యాత్ర ఈ లోకం అనేది. ఈ లోకములో మనం జీవించాలంటే ప్రభు మనకు తోడుగా ఉండాలి. అటు సహాయం కొరకు ప్రభువుని అర్థిద్దాం, ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన మా తండ్రి, మీ ఘనమైన నామమును బట్టి
మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నిజంగా మీరు తోడై ఉండకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో ఈ కీర్తనకారుడు రాస్తున్నాడు. నిజంగా మా జీవితాలలో, మా కుటుంబాలకు కానీ, మాకు కానీ, మా బిడలకు కానీ ప్రభువా మీరు మాకు తోడుగా ఉంటున్నారు. మీకు వేలాది వందనాలు. ఇది మొదలుకొని నీ రాకపోకలు యందు యెహోవా నీకు తోడుగా ఉండును అన్నారు. ఎల్లప్పుడూ కూడా అన్ని విషయాలలో కూడా మీరు మాకు తోడై ఉండమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మాకు ముందుగా నడవమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మోషే అడిగినట్లుగా మీ సన్నిధి మాతో కూడా రావాలని ఈ ఉదయకాలం ముందు ప్రతి ఒక్కరూ కూడా అడుగుతున్నారు. మీ సహాయం కొరకై, మీ తోడు కొరకై. మీ తోడు మాకు ఆదరణ ఇస్తుంది ప్రభువా, అభయాన్ని ఇస్తుంది నాయన. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం ముందు ప్రతి కుటుంబాన్ని దీవిస్తూ వారి వారి కుటుంబాలలో ఉన్న ప్రతి అవసరతను మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాలం ముందు విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి బంధకాల నుండి, ప్రతి సమస్యల నుండి విడుదలివ్వండి. ఈ 21 దినాలు మీ బిడ్డలు ఎంతో ప్రార్థిస్తున్నారు నాయన. ఉపవాసాలతో ప్రభువా వారి వారి కుటుంబ సమస్యలు తెలియచేస్తున్నారు. వారు ఏ సమస్యలలో ఉన్నా, ఏ బంధకాలలో ఉన్నా, వారు ఏ చీకటిలో ఉన్నా వారికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. వారికి అన్ని దినాలు మంచి దినాలుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం. ప్రతి శాపము నుండి నాయన, ప్రతి ఒక్క ప్రభువా ప్రభావాలు, చీకటి శక్తుల ప్రభావాలన్నీ కూడా విడిపించి నెమ్మది, సమాధానము, దీవెన, ఆశీర్వాదము వారి కుటుంబాలలో దయచేసి ఉదయకాలమందు పెళ్లి రోజులు, అలాగే పుట్టినరోజులు, అలాగే బాప్టిజం పొందిన రోజులు, ఈ రోజు ఎవరైతే కలిగి ఉన్నారో ఈ ఉదయం వారిని ఆశీర్వదించమని, వారిని దీవించమని, మంచి ఆయుష్ను, ఆరోగ్యమును, నిండు వృద్ధాప్యం వరకు కూడా మిమ్మల్ని కలిగిన జీవితాలు వారికి ప్రసాదించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ ఉదయకాలం ముందు మీ అందరికీ కూడా దేవుడు తోడై ఉండును గాక. ఆమేన్.